సంవత్సరాల్లో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపించాం. 1100 ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్ధాంతం? కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్కబెట్టాల్సిందే. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన. 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేయలేని పనులను మేం 10 నెలల్లో చేసి చూపించాం. 10 సంవత్సరాల్లో ఏం వెలగబెట్టారని 10 నెలల్లో మమ్మల్ని దిగిపోమ్మంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే అని, భూములు కోల్పోయిన బాధలో ఉన్నవారిని ప్రభుత్వం హక్కున చేర్చుకోవడంతో పాటుగా 3 రెట్ల పరిహారం ఇస్తుందని సీఎం చెప్పారు. పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయని తాము శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొంతమంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేసి కొట్టారని, కేటీఆర్ చేసిన కుట్రకు ఊచలు లెక్కబెట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. రాజన్న ఆలయాన్ని సందర్శించారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆయన నిన్న ఫస్ట్ టైం ఆయన ఈ లగచర్ల ఇష్యూ మీద మాట్లాడడం జరిగింది. లగచర్ల ఘటనలో మేము ఒక 1100 ఎకరాలు సేకరిద్దామంటే ఇంతగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మా కొడంగల్ వదిలేసినట్టుగా విసిరేసినట్టుగా బెంగళూరుకి దగ్గరలో కర్ణాటకకి దగ్గరలో పడేసినట్టుగా ఉంటుంది. సో అలాంటి ప్రాంతాన్ని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవద్దా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఆయన ఇంకొక కామెంట్ చేశారు ఏంటంటే, కేటీఆర్ ఎగురుతూ ఉన్నాడు, ఎగరనివ్వండి చూస్తూ ఉన్నాం, మేము కూడా ఎగిరినాక మేము ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తాం ఈ కేసులో అనే విధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే, చాలామంది రైతులు ఇప్పటివరకు అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు మేము దాడులు చేయలేదు, మేమేదో ఆవేశంలో వెళ్ళినామని కొంతమంది చెప్తున్నారు. దాడులు చేయని వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి, ఫస్ట్ దాని మీద రెస్పాండ్ అవ్వండి, దాని మీద ఫోకస్ చేయండి. వాళ్ళు మీరే అంటున్నారు రైతులను ఉసిగొల్పిరు ఇంకోటి అని. మరి ఇప్పుడు భూమిని కోల్పోతున్న రైతులు ఆవేశంలో కొంతమంది చేస్తే దాడి చేసిర్రేమో. కలెక్టర్ కూడా మా రైతులే అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇలాంటప్పుడు దాడి చేసిన రైతులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలేసి పడేయండి, ఇబ్బంది లేదు. రైతులు కాని వాళ్ళు సంబంధం లేకుండా ఎవరైనా పార్టీల ఆధ్వర్యంలో ఉండి కావాలని దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, కానీ అమాయక రైతులని వదిలేయండి అని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్షగట్టారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నా. కొడంగల్ నుంచి ఇటీవలి కాలంలో ఎవరూ మంత్రి కాలే. మా ప్రాంతంలోని గ్రామాలు ఎడారిగా మారాయని, ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు. భూసేకరణ చేయొద్దా, పరిశ్రమలు పెట్టొద్దా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దా? దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి. ఎంత కడుపు మంట! మల్లన్న సాగర్కు భూసేకరణలో 10 గ్రామాలు ముంచలేదా? కొండపోచమ్మ సాగర్లో ఊర్లను ముంచలేదా? ఫార్మా సిటీలో 15,000 ఎకరాలను సేకరించలేదా? కొడంగల్లో 1000 ఎకరాలు సేకరిస్తే కడుపు మంట ఎందుకు? ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో ఎవరు కాదంటలేరు. మల్లన్న సాగర్ కొండపోచమ్మలో 14 గ్రామాలని నిండ ముంచేసిండు. ఫార్మా సిటీలో కొన్ని గ్రామాలని దాదాపు 15,000 ఎకరాలు సేకరించిండు. ఇవాళ రేవంత్ రెడ్డికి 4th సిటీ నిర్మాణం ఈ 15,000 ఎకరాలు ప్లస్ ఇంకా సేకరిస్తున్నారు. దాంతోనే మనం ఏమంటున్నామంటే, ఎక్కడ భూమిని తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రోడ్డు అర్జెంట్ ఉన్నది కావాలి, సేకరించాల్సింది ఎవరు కాదంటలేరు. కానీ పరిమితికి మించి అనవసరంగా సేకరించడం ఒకటి. సేకరించిన ఏ భూమి అయితే సేకరిస్తున్నారో ఆ భూమి ఏ రైతుదో ఎవరిదో వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మీరు చట్టం చేసి భూసేకరణ చట్టాలు చేసి దానికి అనుగుణంగా ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి బుల్డోజ్ చేసి గుంజుకోవాలంటే ఎట్లా? మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, రైతులకు ఒకటి కట్టిస్తారు. ఎట్లా లెక్క అవుతుంది? మీరు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు ఎట్లా అన్నదే ప్రధానమైన సమస్య. అభివృద్ధి కావాలని ఎవరు వద్దనట్లేదు, డెవలప్మెంట్ ఎవరు వద్దనట్లేదు. మరి భూమిని కోల్పోతున్న రైతు కనీసం అరే గవర్నమెంట్ మాకు ఎంతో కొంత పరిహారం ఇచ్చిందనైనా సాటిస్ఫై అవ్వాలి కదా. ఇప్పుడు ఈడ చెప్పిన ఏది మల్లన్న సాగరు, కొండపోచమ్మ, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు ఏ దగ్గర కూడా అగ్గువకి గుంజుకోవడం, ఎంతో కొంత వాళ్ళకి పడేయడం, ఒకవేళ గట్టిగా ప్రశ్నిస్తే జైళ్ళల్లో వేయడం, ఇది చూసినాం మనం లాస్ట్ 10 yearsలో. ఇప్పుడు కూడా అట్లా జరగొద్దనే కదా మీకు అధికారం ఇచ్చింది. అట్లా జరగొద్దనే కదా అధికారం ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిన్ననే నాకు ఫోన్ వచ్చింది. ఇది మన ఔటర్ రింగ్ రోడ్ గేట్ నెంబర్ 13 నుంచి, అంటే ఎగ్జిట్ 13 నుంచి, 13 అంటే అక్కడ తుక్కు కూడా దగ్గర వస్తుంది. మనం శ్రీశైలం హైవేలో వెళ్తున్నప్పుడు తగిలే ఔటర్ ఎగ్జిట్ 13 నుంచి స్కిల్ యూనివర్సిటీ మహేశ్వరం నియోజకవర్గం ఏదో విలేజ్ ఉన్నది.
మహేశ్వరం నియోజకవర్గం ఎక్కడికో విలేజ్ ఉన్నది. సో ఆ విలేజ్ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు సేకరించారు, గతంలో సేకరించిన అలా కడుతున్నారు. అంతా ట్రైబ్స్ ల్యాండ్స్, లంబాడీల ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎస్సీలై బీసీలే కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. 330 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ నుంచి ఆ ఎగ్జిట్ 13 వరకు. ఆల్రెడీ 3 రోడ్లు ఉన్నాయి, మళ్ళీ ఇంకో రోడ్డు ఏదో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఆ రోడ్డు ఈ రోడ్డు అని మళ్ళీ రైతుల భూములు తీసుకుంటాం. ఎందుకు మరి, దేనికోసం? అండ్ ఇంకొకటి, ఆల్రెడీ మీరు 15,000 ఎకరాలు సేకరించి ఆల్రెడీ కేసీఆర్ ఫార్మా సిటీ కోసం పెడితే ఫార్మా కాదు మీరు 4th సిటీ అంటున్నారు. ఓకే, మరి 15,000 ఎకరాల వరకే పరిమితం కావచ్చు కదా, మళ్ళీ ఇంకా కావాలి ఎందుకు? ఇది 30,000 దాకా తీసుకుపోతారట. గ్రామీణ ప్రాంతాలని ధ్వంసం చేసి అర్బన్ ఏరియాల పేరుతో మనం జరిపే అభివృద్ధి నమూనా ఎట్లా అవుతుంది ఒకసారి ఆలోచించాలి. కాకపోతే చిన్న చిన్న టౌన్లు అక్కడే ఏర్పాటు చేయండి. ఈ 15,000 ఎకరాలు కేసీఆర్ ఆనాడు సేకరించి ఏం చేసిండు ఆయన? గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. వాళ్ళకి 10 లక్షల చేతిలో పెట్టి ఒక్కొక్కరికి 8 లక్షల నుంచి స్టార్ట్ అయింది. 2 కోట్లకి బేరం ఆడిండు ఏది ఫార్మా కంపెనీల దగ్గర. ఓడిపోయింది కాబట్టి లేకపోతే ఈ 15 ఎకరాల్లో ఫార్మా పెడితే వాళ్ళకి సత్యనాష్, హైదరాబాద్ ఖతం. ఎన్ని కిలోమీటర్లు ఉంది మనకి ఈ నుంచి ఇబ్రహీంపట్నం? ఆ 15,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు వస్తే మన పరిస్థితి ఎట్లుంటుండే ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలు తీసుకురావాలన్న నిర్ణయం చేసినా తిరగబడాల్సిందే. ఇంకా ఫార్మా ఇండస్ట్రీస్ మనకు అక్కర్లే. విదేశాల్లో ఎక్కడ ఏ ఫార్మా కంపెనీని పెట్టడానికి ఆ దేశాలు యాక్సెప్ట్ చేయవు. గవర్నమెంట్ పాలసీలు అసలు మాకు వద్ది ఫార్మాసిటీ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే దేశాలు ఇంట్రెస్ట్గా ఉంటాయో మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, లీడర్లు ఉన్న దగ్గర దొంగలు, అట్లాంటి దేశాల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళు అడిగిందే తడువు పెడతారా అనగానే వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా మిగతా దేశాల్లో పెట్టడానికి. సో అందుకే వాళ్ళు ఫార్మా కంపెనీలు అడగకముందే వచ్చి అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఏదో క్విడ్ ప్రోకో దాంట్లో రకరకాలుగా ఏదో మాట్లాడుకొని వీళ్ళు కంపెనీలు పెట్టిస్తూ ఉంటారు, జనం సస్తా ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపించిరా అన్నది పాయింట్. నేనేమంటున్నా, మీరు కేసీఆర్తో ఎందుకు కంపేర్ చేస్తారు? కేసీఆర్ అంత అరాచక పాలన ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవడూ చేయడు. అది మీరు ఆయనతో కంపేర్ చేసుకుని మేము గొప్ప అనుకుంటే పొరపాటు. పోయిన గవర్నమెంట్తో మీరు కంపేర్ చేసుకొని గొప్ప అనుకుంటే పొరపాటు. అది మార్పు కాదు. కేసీఆర్ ఎవరిని గెలవలే, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడు, కేసీఆర్ ఎవరిని కూడా దగ్గరికి రానియలే, ఆయన ఎవరికి ఫోన్ చేయలే, మేము అందరినీ కలుస్తున్నాం, అందరి దగ్గర సలహాలు మేమే వాళ్ళ ఇళ్ళకి పోయి తీసుకుంటున్నాం. సరిపోదు కదా. ఇదేనా మార్పు అంటే? చేంజ్ అంటే ఇంతేనా? ఆయన చేసిన 10 సంవత్సరాల్లో చేసిన అరాచకాలని, దోపిడీని, కొల్లగొట్టిన భూములని తిరిగి వెనక్కి తీసుకురావాలి. మేము జైలు గీలు ఇది కూడా తర్వాత, ఫస్ట్ ప్రజలకు మేలు జరగాలి కదా. మరి అందులో ఏమైనా మనం మార్పు సాధించినామా? ఫస్ట్ పాయింట్. ఇంత ఎత్తునది మాట్లాడింది కదా కేసీఆర్ గురించి. కేసీఆర్ కాళేశ్వరం మీద విచారణ జరుగుతున్నదా? నెంబర్ 1. 3 బ్యారేజీల దగ్గర ఆగిపోయింది. ఇంకా మిగతా 90% మెగా చేసిన పనుల అవినీతి దందా ఆనే ఉన్నది. దాని మీద ఎంక్వైరీ లేదు. తెలంగాణలో కొల్లగొట్టబడిన భూములు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూములు. ఇది 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100, 1000 ఎకరాలు కాదు. ఇది కొన్ని లక్షల కోట్లు కొల్లగొట్టిన భూముల్లో ఎకరం భూమి అయినా ఇగో మేము ఇక్కడ స్వాధీనం చేసుకున్నామని ఒకటేమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? ఎల్లుండి త్వరలో డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు కదా, పెట్టగలుగుతారా? ఇది మేము కోరుకుంటున్నది. ఈ మార్పు కావాలా? ఇది ఏమీ జరగకుండా, అది ఊడిపోయింది చూడు, ఇది ఏమీ జరగకుండా మేము 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులు, మేము రుణమాఫీ చేసినాం, కేసీఆర్ 2014లో చెప్పిండు, 18లో చెప్పిండు, అసలే చేయలేదు, మేము చేసినాం 18,000 కోట్లు చేసినామంటే సరే మీరు మొత్తం చేయకపోయినా ఎంతో కొంత 40% 50% చేసి ఉండొచ్చు. సరిపోతుందా అని అడుగుతున్నాం. విద్యా, వైద్యం ఎవ్రీడే మేము ఇదే అడుగుతాం, ఎవ్రీడే ఇదే అడుగుతాం. ఇక ఎవరైనా చూస్తారా చూడరా మాకు సంబంధం లేదు. ప్రజలని ఈ విషయంలో అవేర్ చేయడమే మా పని. ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి, అన్ఎంప్లాయ్మెంట్, ఈ 3 అంశాల మీదనే మా ప్రధానమైన ఫోకస్ ఉంటుంది. వ్యవసాయం కూడా ఉంటుంది, కానీ ఆ రైతు కుటుంబంకి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఆ ఇంట్లో ఆ చదువుకున్న బిడ్డకి ఉద్యోగం ఇస్తే అయిపోయా. ఇంకా మీరు ఏ రాయితీలు ఇవ్వాల్సిన కన్నా రుణమాఫీ అడగరు, నా రైతు బంధు అడగరు, నా పెన్షన్ అడగరు, ఇంకేం అడగరు. మరి దాంట్లో ఏం గణనీయమైన మార్పులు మనం సాధించినాం?
విద్యకి కేసీఆర్ 6.5% కేటాయిస్తే మనం 7% కేటాయించినాం. అంతేనా మార్పు? వైద్యానికి కేసీఆర్ 4% కేటాయిస్తే మనము 4% కేటాయించినాం. ఇదేనా మార్పు? 1 ఇయర్ పాలన సందర్భంగా మీరు ఇలాంటి మేము అందుకే అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. మన ప్రొఫెసర్ హరగోపాల్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సరే, ఆయన ఓకే గత గవర్నమెంట్తో మనం కంపేర్ చేయలేకపోయినా అభివృద్ధి నమూనా అంటే ఇది కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మారాలి మీరు కూడా. రాబోయే 4 సంవత్సరాలు అత్యంత కీలకం. ఈ భూములు తీసుకునుడు, ఇది 4th సిటీలు, ఈ సిటీలు, మూసీలు, ఇది మనము అవి చేయడంలో తప్పులేదు. కానీ కాంట్రాక్ట్ అనే వ్యవస్థ పెట్టుబడిదారుల ఇన్ఫ్లుయెన్స్తో మనం పనిచేసినప్పుడు అక్కడ అవినీతి జరుగుతుంది. దయచేసి ఇంకొకసారి కేసీఆర్తో కంపేర్ చేయకండి. కేసీఆర్తో కంపేర్ చేసే పాలన వస్తుందని మేము కోరుకోవట్లే, కావాలని మేము కోరుకోవట్లే. ఏ మార్పు మీరు సూచిస్తారో ఆ మార్పు చూపించండి. మార్పు కోసమని అధికారంలోకి వచ్చిన మీరు ఆ మార్పును చూపించండి. మళ్ళీ కేసీఆర్ కలవలేదు ఎవరిని, కేసీఆర్ పడుకున్నాడు, మేము అందరినీ కలుస్తున్నాం, అప్లికేషన్లు తీసుకుంటున్నాం, ఇది కాదు. చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు రాష్ట్రం ముందు ఉన్నాయి. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలు భూములు కోల్పోయి ఆ భూముల మీద చర్చ జరగాలని అడుగుతున్నాం మేము. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క లీడర్ కానీ దీని మీద ఫోకస్ చేయట్లే. తెలంగాణ భూములు కొన్ని వేల ఎకరాల భూములు కొల్లగొట్టబడ్డాయి. వేలు కాదు, లక్షల ఎకరాల భూములు. ఈ భూముల మీదనే చర్చ జరగాలి.